హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 39వ భాగం. ఈ కథ అంతా నాగమణి చెప్తూ ఉంటే సుప్రభ అప్రతిభురాలై అలా వింటూ ఉక్కిరిబిక్కిరై ఆశ్చర్యానందాలు కమ్ముకురాగా ఉక్కుముడిగా ఆనంద బాష్పాలు రాల్చింది. నాగమణి, నువ్వు చెప్పిన కథంతా నిజమేనా? ఇది కల కాదు గదా? ఏది మరోసారి చెప్పవు? కాశీలో వారి నీతో జీవించే ఉందని చెప్పారా? అయ్యో, క్షత్రియ పుత్రిక అని తెలియక వారకాంత వలె దేశాటనం చేస్తుందా? విధివశం ఇలా రాసి ఉందా అని విచారించింది. అప్పుడు విజయవర్మ ఆ వృత్తాంతమంతా విని, మందారవల్లి తగవు గురించి దక్షిణాది నుంచి మాకు వర్తమాన పత్రికలు అందుతున్నాయి. ఇంకా పరిశీలించవలసి ఉంది. నువ్వు తొందరపడకు. మాకు చేరుతున్న వార్తలను బట్టి ఆమె వారకాంత వలె ప్రవర్తించక శీలాన్ని కాపాడుకుంటోంది. అదే కొంత ఊరట కలిగించే విషయము అని భార్యకు వివరించి నాగమణిని చాలా మన్నించాడు. ఈ కథ అంతా నాగమణి సుప్రభకు వినిపిస్తూ ఉన్నంతసేపు బయట మంగమణి ప్రియం వదులు వేచి ఉన్నారు కదా, వారు ఇలా మాట్లాడుకోసాగారు. మన గురించి సుప్రభతో ఎప్పుడు తీరిగ్గా చెప్పుకుందామనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తుంది. మన పాటల గురించి మనం చెప్పుకోబోయి ఆమెను సంతానం గురించి అడిగేసరికి ఆమె తన కష్టాల్ని మనతో చెప్పుకుంది. దుఃఖబాధ లేనివారు ఉండరు కదా. పుట్టిన ఒకే ఒక్క కూతురు గంగలో పడింది. ఇంతవరకు మళ్ళీ సంతానం లేదు. సంపద అపారంగా ఉంది. ఏం చేసుకోను ఆ సంపద? దేవుడెవర్ని సుఖంగా ఉండనివ్వడే సఖి అంది ప్రియంవదతో మంగమణి. తలూపిన ప్రియంవద అంతఃపురంలోకి తొంగి చూసి వచ్చి ఆమెను చూడవచ్చిన వారు విదేశీ వార్తలేమైనా తెచ్చారేమో. భర్త ఆమెను ఓదార్చుతున్నాడు. ఆమె కళ్ళ వెంట కన్నీరు కారుస్తోంది. ఏ వార్త వినదో ఏమో, మనం తొందరపడరాదు అని విజయవర్మ అక్కడి నుంచి వెళ్లే వరకు వేచి ఉన్నారు ఆ ఇద్దరు. ఆయన అక్కడి నుంచి వెళ్ళాక సుప్రభ చెంత చేరి, అమ్మా, మీరెందుకిలా విచారంగా ఉన్నారు? విదేశ వార్తలేమైనా కలవర పెడుతున్నాయా అని మెల్లగా అడిగారు. సుప్రభ తలెత్తి, ఎక్కడో అణగారిపోయిన నా దుఃఖాన్ని నాగమణి చాలా ఆశ్చర్యంగా తీసుకొచ్చి మళ్ళీ పైకి తోడింది. అసలు ఆమె ఇన్ని కష్టాలు తట్టుకొని బ్రతికి ఉండటమే పరమాశ్చర్యం. మీకు ఇంతకు ముందు చెప్పిన నా వృత్తాంతంలోని నాగమణి ఇదే అని చాలా కాలం తర్వాత తనను కలుసుకున్న నాగమణిని చూపించింది సుప్రభ. గంగలో పడి కొట్టుకుపోయి ఎక్కడో తేలి ఒడ్డు చేరింది. నానా సుఖదుఖాలు అనుభవించి ఇంతకాలానికి ఇక్కడికి చేరుకున్నట్లు నా బిడ్డ కూడా జీవించి ఉన్నట్లు చెబుతున్నది అని నాగమణి తనకు వినిపించిన కథంతా సుప్రభ మంగమణికి వినిపించింది. ఆ కథ విన్నాక మంగమణి ప్రియంవద ముఖం చూస్తూ బయటకు తీసుకువెళ్ళింది. ఆశ్చర్యం అణుచుకోలేక, మన చరిత్రలు ఇలా ఉన్నాయేమిటి? ఇది కల్పితం కాదు కదా? అలా అనుకోవడానికి ఎక్కడ ఆస్కారమే లేదు కదా? ఎక్కడికక్కడ నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అందువల్ల నిజమే అని చెప్పుకోవాలి. మనము క్షత్రియ కన్యలమని తెలియక వారకాంతలమనుకొని కులానికి అపఖ్యాతి తెచ్చాం. అయ్యో, వీళ్ళు నా తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులున్నది కలిఘాతపురంలో. మన గురించి ఈ నాగమణి ఇన్ని కష్టాలు పడింది. దాని రుణం మనం ఎన్నటికైనా తీర్చుకోగలమా? అది అలా ఉంచు. ఇప్పుడు వీళ్ళు ఎలా భావిస్తారో చూశాక గాని మనం ఎవరమన్నది వెల్లడించడం మంచిదేమో. ఇప్పుడు మనం చేసిన పనులలో చెడ్డవేమైనా ఉన్నాయేమో ఆలోచించు. నాకైతే ఏమీ జ్ఞాపకం లేదు. ఆహా, దైవ ఘటనలు ఎంత చిత్రమో అని మాట్లాడుకోసాగారు ప్రియంవద మంగమణి. ఇంతలో అక్కడికి వచ్చిన సుప్రభ, అదేమిటమ్మా, నా బిడ్డ కథ విన్నాక అక్కడి నుంచి అలా అర్ధాంతరంగా లేచి వచ్చేశారేమిటి? మా పిల్ల కథ మీకు నచ్చలేదు కాబోలు. దానికి నేనేం చేయగలను? మీరు వచ్చి 10 రోజులు కావస్తున్నా నాకు వినటానికే అవకాశం కుదరలేదు. ఎటువంటి పనైనా మా వారిని ప్రార్థించి చేయిస్తాను. మీరొచ్చిన పనేమిటో చెప్పండి అంది. ఒక చిన్న పరీక్షతో సుప్రభ హృదయాన్ని గ్రహించింది విద్వాంసురాలైన మందారవల్లి. అంతవరకు మంగమణి అనే నామధేయంతో పేరు మార్చుకొని తాను సంచరిస్తున్నా ఎక్కడా గుట్టు చెడకుండా కాపాడుకుంటూ వచ్చి
ఇంతకాలం తర్వాత తల్లి హృదయాన్ని గ్రహించకుండా తానెవరో తెలియచేయకూడదనుకున్నది. అప్పుడు సుప్రభ దుఃఖార్తిని గమనించాక తన ముసుగు తొలగించింది. తల్లి, నీకు ఇంత శోకం కలిగించిన దుష్టాత్మురాల్ని నేనే, ఆ ప్రియంవద నేనే అంటూ వెల్లడించేసరికి అంతఃపుర కాంతలంతా సంభ్రమాశ్చర్యాలతో ఆ యువతుల మేలి ముసుగులు సంపూర్తిగా తొలగించి చూపగా సుప్రభ నాగమణి వారిని కౌగిలించుకుంటూ వాళ్ళ రూప లావణ్యాలకి ముగ్ధులు కాసాగారు. అప్పటికప్పుడు మంత్రి విజయవర్మకు చేరింది ఆ వార్త. ఆ వెంటనే అతడక్కడికి వచ్చి సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలతో ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకొని విశేషాలు మళ్ళీ మళ్ళీ విన్నాడు. కొంతసేపటి తర్వాత మందారవల్లి, తండ్రి, మా తగవు గురించి నువ్వు వినే ఉంటావు. రామలింగ కవి లవిత్ర అనే పేరుతో మమ్మల్నిద్దరినీ కపటంతో ఓడించాడు. అతనికి ఎలాగో తెలిసి ఉండవచ్చు. నా శాప కారణంగా అతనికి ఎదురు నిలిచి వాదించలేను. మేము వేశ్యా సంతతి కాబోలనుకుని ఇటువంటి వాదానికి పూనుకున్నాం. ఇప్పుడు మేమేం చేయాలి? నేడో రేపో తగవు పాదుషా వారి దగ్గరకు విచారణకు వచ్చినప్పుడు మేము ఏం మాట్లాడాలి? అదీగాక మేము ఓడితే ఎన్నెన్నో చిక్కులు రావచ్చు. ఎలాగైనా మేమే గెలిచేలా చూడు అని ప్రార్థించింది. ఎదిగి వచ్చిన కూతురు ఇంతకాలానికి స్వగృహం చేరిందన్న ఆనందం కొద్దీ విజయవర్మ వాళ్ళని ఓదార్చి అటువంటి వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అప్పటికి ఆ ఇద్దరినీ కొత్త నగలతో నూతన వస్త్రాలతో సంతోషపరిచి అంతఃపురంలో వేడుకలు జరిపి వారిని సంతోషపరిచాడు. మర్నాడు రామలింగ కవి ఆ దారిన వెళ్తూ ఉంటే నాగమణి చూసి, అమ్మా, దుష్టవర్మ అనే సామంతరాజుకు అద్భుత పురాణాన్ని చెప్పి అతని దుష్టబుద్ధిని అంతం చేసినందుకు గాను పాదుషావారు మెచ్చుకొని తీర్పు ఆయన పక్షాన ఇచ్చారట అనగానే మందారవల్లి ప్రియంవదలు మేడ మీదకి వెళ్ళి చూసి వారు సుభద్రుడు రామలింగ కవి అని నిర్ధారించుకున్నారు. అంతలోనే అతడే అవ్వను మోసగించిన కొత్త వ్యక్తి అనే సంగతి తెలిసింది. అవ్వని ఓదార్చి వర్తకునికి ఆ సొమ్ము ఇస్తానన్నాడట అంటూ నాగమణి ఇంకొక సమాచారం తెచ్చింది. ఆ విషయం విన్నాక సందేహం లేదు, ప్రియంవద రామకవి పేరుతో మనకు దారిలో కలిసింది ఈ కవిగారే. మనం 3 రాత్రులు గడిపినా మనల్ని అంటుకోక ముట్టుకోక నిగ్రహం చూపించింది ఈ గురు శిష్యులే అంటూ ప్రియంవద నిరూపించింది. అప్పుడు ప్రియంవద, మన చిక్కులు తీరిపోయాయి. నాకొక ఆలోచన స్ఫురిస్తోంది. ఎందుకో గాని మొదట్నుంచి రామలింగ కవి పేరు విన్నప్పుడల్లా నా మనసులో అదో వింత ఆనందం కలిగేది. ఈ వార్తను నా తండ్రితో చెప్పి ఆ ఇద్దరిని ఈ రాత్రికి విందుకు పిలవనిద్దాం, అప్పుడు వారితో మాట్లాడవచ్చు అని మందారవల్లి యోచించి ఆ క్షణమే తండ్రి దగ్గరికి వెళ్ళి తన మనసులోని మాట చెప్పింది. అంతటి సంగీత సాహిత్యమూర్తి తన కూతురే రామలింగ కవిని విందుకు పిలిపించమంటే ఏ తండ్రి మాత్రం కాదంటాడు? వెంటనే సుభద్రునికి రామలింగుడికి విజయవర్మ ఇంట విందు ఏర్పాటు అయింది. అందరూ భోజనాలు చేస్తూ ఉంటే మందారవల్లి ప్రియంవద వింతగా విశేష అలంకరణలతో అక్కడికి అడుగుపెట్టి పట్టుచీరలు గరగరా శబ్దం చేస్తూ ఉంటే పంక్తుల మధ్య చురుగ్గా తిరుగుతూ కొసరి కొసరి వడ్డించసాగారు. ఆ వడ్డింపులకు తోడుగా చమత్కారపు ప్రసంగాలు అదనం. వారి సంభాషణల శైలికి రామలింగ కవి విస్మయం చెందాడు. కొంతసేపయ్యాక మందారవల్లి ఒక పక్కన నిలబడి, తండ్రి, రామలింగ కవి ప్రఖ్యాతి వినటమే కానీ వారిని చూసి ఉండలేదు ఇంతవరకు. నేడెంత సుదినము! వీరు మందారవల్లిని ఓడించారని తెలిసింది. ఏ విద్యలోనో ఏ శాస్త్రంలోనో తెలీదు. లవిత్ర అనే ఆమెను ఓడించిందని కొందరంటారు. ఆమె ఎవరు? ఆమె మందారవల్లిని ఓడించటమే నిజమైతే ఎందులో? ఇది తెలిసి తీరాలి, కుతూహలంగా ఉంది అని విజయవర్మను ఉద్దేశించి అడగగా అతడు రామలింగుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు రామలింగ కవి, ఓహో, ఈమె మందారవల్లిలా ఉందే, మంత్రి విజయవర్మని తండ్రి అని పిలుస్తోందే. ఈ బంధుత్వం ఎలా కలిసిందో? బ్రాహ్మణులకి వేసులతో బంధాలా? కాదు కాదు, ఈమె నిశ్చయంగా మందారవల్లే అని ఆలోచిస్తూ
మంత్రి మాటకు జవాబివ్వకుండా ఉండిపోయాడు. ఆలోచనల్లో పడి భోజనంలో కొన్ని పదార్థాల మాట మరిచిపోయాడు కూడా. సుభద్రుడు ఆ ప్రశ్నకు చాకచక్యంగా ఏదో సమాధానం చెప్పి సమయానుకూలంగా ఆ పరిస్థితిని దాటించేశాడు. మందారవల్లి రామలింగడి హృదయాన్ని చదివేసింది. ఏదోలా భోజనం ముగించి విశ్రాంతిగా అందరూ కూర్చున్నాక తాంబూలాలు వేసుకుంటున్న తరుణంలో మందారవల్లి ఒక 12 ఏళ్ల పిల్లకి ఒక పద్యం చెప్పి సంగీతం పాడే నెపం మీద వారి వద్దకు వెళ్ళి చదివి రమ్మంది. మందారవల్లి చెప్పించిన పద్యం ఇది. ఆ పద్యాన్నంతటినీ వీణ మీద పాడి ఆ బాలిక పై 2 చరణాలు 2 చదవటం మర్చిపోయింది. ఆ పద్యం విని రామలింగ కవి తన హృదయంలో సందడి చేస్తున్న సందేహం పోగా విస్మయంతో ఆ చరిత్ర అంతా ఆ పద్యం ద్వారా గ్రహించాడు. చిత్రమిది చిత్రమిది సువిచిత్రమిదియు అని చదివాడు. ఆ వెంటనే సుభద్రుడు చిత్రమిది చిత్రమిది కడు చిత్రమిదియు అంటూ తాను చివరి పాదం పూర్తి చేశాడు. అది మందారవల్లి రచించిన పద్యమే. ఇందులోని చిత్రం ఏమిటంటే ఆమె ఏ పదాలతోనైతే చివరి పాదాలు పూరించిందో సరిగ్గా ఆ పదాలే వాడి రామలింగ కవి సుభద్రుడు పద్యం పూర్తి చేయటం. దాంతో తెరచాటునున్న మందారవల్లి మనస్సులో పొంగిపోయింది. ఆనందం పట్టలేక క్షణం ఆలస్యం చేయకుండా తెర వెనక నుంచి ముందుకు వచ్చి రామలింగ కవి మెడలో పుష్పమాలిక వేసింది. ఆయనకి నమస్కరిస్తూనే, అయ్యా, పూర్వం భోజరాజు తన సమస్యను పూర్తి చేసిన వారికి అక్షర లక్షలిచ్చేవాడట. నేను ఈ పుష్పహారాన్ని సమర్పిస్తున్నాను. ఈ హారాన్ని నా హృదయానుబంధంగా భావించండి అని పలికి ఒక పక్క నిలబడింది. అంతలో ప్రియంవద కూడా ఇంకొక పూలహారంతో సుభద్రుని దగ్గరికి వచ్చి, ఇది చివరి చరణం పూరించినందుకు కానుక అని హారము అతని మెడలో వేసి ఆ కవి వెనక నిలబడింది. అప్పుడు రామలింగ కవి మంత్రి విజయవర్మతో, అయ్యా, వీరి కంఠధ్వని ఎక్కడో విన్నట్లు ఉంది. వీరు మంగమణి ప్రియంవద అనేవాళ్ళు కారు కదా. వాళ్ళు మాకు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేనిది అన్నాడు. మందారవల్లి నవ్వుతూ, అవునవును, మీ ఎత్తుపొడుపు మాటలు మాకు అర్థం కాలేకపోలేదు. వాళ్ళు మాకు అంతా చెప్పారు అంటూ సరసంగా జవాబిచ్చింది. మొత్తం మీద ఈ రీతి యుక్తి ప్రయుక్తులతో వారికి చాలాసేపు వాదం జరిగింది. ఆ వాదంలో రామలింగ కవిదే పై మాటగా ఉంటూ వచ్చింది. అప్పుడు విజయవర్మ ఎంతో సంతోషిస్తూ రామలింగ కవిని చాలా గౌరవించి వివరంగా మందారవల్లి కథ మొత్తం చెప్పాడు. ఇది నాకు జన్మించిన పుత్రిక. జాతి స్మృతి బాల్యంలోనే కోల్పోయినందువల్ల నానా పాటలు పడింది. అయినప్పటికీ శీలవతిగాను విద్వన్మణిగాను మీరెరుగుదురు. ఈమెను భార్యగా స్వీకరించండి. బ్రాహ్మణులు క్షత్రియ కన్య వివాహమాడటం ఆచారమే అని కోరాడు. పాదుషా గారితో శ్రీకృష్ణదేవరాయలకు లేఖ రాయిస్తానని, ఆయన్నే వివాహ వేళకు రప్పిస్తానని విజయవర్మ హామీ ఇవ్వటంతో రామలింగ కవి అంగీకరించాడు. మరునాడే విజయవర్మ పాదుషా గారికి పై కథ యావత్తూ చెప్పడంతో అత్యాశ్చర్యంగా ఉన్న ఆ కథ పరంపర విని అతడు కూడా వారికి వివాహం జరపటమే న్యాయం అని తాకీదునిచ్చాడు. దగ్గరలోనే ముహూర్తం కూడా పెట్టించి స్వయంగా సామంతరాజులకు లేఖలు పంపాడు. ఈ వార్త కృష్ణదేవరాయలను చేరగానే అతడు చాలా ఆనందించి అష్టదిగ్గజ కవులతో మంత్రులు పరిజనంతో ఢిల్లీకి వచ్చాడు. కలిఘాతపురం నుంచి ప్రియంవద తల్లిదండ్రులు కల్పవల్లి, మకరందుడు, సునంద, సింధువర్మ మొదలైన వాళ్ళంతా వచ్చి ప్రియంవద చరిత్ర కథలుగా విన్నారు. ఒక శుభముహూర్తాన వారికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. రాయలవారు తిరుగు ప్రయాణంలో చంద్రగిరి దుర్గానికి వెళ్తూ ఇక్కడ ఈ పద్యాన్ని ఒక శిలపై చెక్కించి స్థాపించాడు. గోపా, నువ్వు చూసిన పద్యం చివరి చరణాల వెనక ఇంత కథ ఉంది అని ముగించాడు మణిసిద్ధుడు. కథ విన్న గోపాలుడు ఎంతో ఆనందించాడు. 26వ మజిలీ. అయ్యవారు మంచి కథనే చెప్పారు. ఇంత సంతోషం ఎప్పుడూ కలగలేదు. వేళ ఇంకా చాలా ఉంది కదా. రామలింగ కవి ఢిల్లీ పట్టణంలో
ఎన్నో వింత చర్యలు చేశాడని మాట మాత్రంగా చెప్పేశారు. కొన్నిటినైనా చెప్పవచ్చు కదా, మీ పాదాలు పట్టుకుంటాను అని గోపాలుడు అడగ్గా, ఓహో, కర్మం చాలక నోటి వెంట ఇలా ఆ మాట వచ్చిందో లేదో అలా పట్టుకున్నావే. ఇంకెప్పుడైనా చెప్తానులే గాని ఇప్పుడు కాదు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి అని ఆ రోజుకు విశ్రాంతి తీసుకొని మరునాడు తదుపరి నివాస ప్రదేశం చేరుకున్నారు. అక్కడ మణిసిద్ధుడు జపం చేసుకుంటూ ఉంటే వింతల్ని చూడటానికి ఊళ్ళోకి వెళ్ళిన గొల్లవాడు వేగంగా వచ్చి ఆయన్ని చూసి, మీ జపం వేగంగా కానివ్వండి స్వామి, ఓ మంచి వింత చూసొచ్చాను, దాని వృత్తాంతం మీరే చెప్పాలి అని తొందర పెట్టసాగాడు. ఎట్టకేలకు అతడు జపం ముగించి, ఏమిరా, ఎన్నిసార్లు చెప్పినా నీకు తెలియటం లేదే? జపం చేసుకుంటుంటే అంతరాయం కలిగించవద్దు అని చెప్పానా? ఏం మునిగింది ఇంతలో అని అడిగాడు. అప్పుడు వాడు కొంచెం జంకి, స్వామి, ఈ ఊళ్ళో చెరువుగట్టు దగ్గర 2 ఇనుప స్తంభాలున్నాయి. నేనక్కడికి వెళ్ళి వింతల్ని చూస్తూ ఉంటే వయసులో ఉన్న 2 యువకుల చిత్రపటాలు 2 తీసుకువచ్చి ఆ స్తంభాలకు కట్టారు రాజభటులు. వాటిని కొరడాలతో కొట్టారు. మరొక ఆడదాని విగ్రహాన్ని అక్కడ నిలబెట్టి 10 మంది ఆమె ముఖం మీద ఉమ్మేశారు. ఇంతలోనే కొందరు వచ్చి వారి కోసం చింతిస్తూ వారి కట్లు విప్పించి తీసుకువెళ్ళిపోయారు. ఆ వృత్తాంతం మీరే చెప్పాలి, అది తెలుసుకోవడానికే మిమ్మల్ని తొందర పెట్టాను అన్నాడు. భోజనం అయ్యాక చెబుతానని వాడిని ఒప్పించి భోజనాలయ్యాక మణి విశేషం వలన ఆ వృత్తాంతమంతా తెలుసుకొని ఆ కథని ఇలా చెప్పసాగాడు మణిసిద్ధుడు. వీరప్రతాపుని కథ. సింధుబ అనే నగరానికి రాజు వీరప్రతాపుడు. అతడు మొదట పద్మిని అనే స్త్రీని పెళ్లాడి ఆమె వల్ల సంతానం పొందలేక సంతానకాంక్ష బలంగా ఉండటంతో వరుసగా కమలిని, కుమురిని, మాలిని అనే 3 పెళ్లాడి వారి వల్ల కూడా సంతాన లాభం పొందలేని వాడైపోయాడు. అతడు దక్షిణ నాయకుడు, మన్మథ విద్యావేత్త కనుక ఏ భార్యని అలక్ష్యం చేయకుండా అందర్నీ సమంగానే చూసుకునేవాడు. కోటలో ఆ నలుగురికి 4 దిక్కులా 4 మేడలు కట్టించి అన్ని సదుపాయాలు, సమస్త వస్తు సంబరాలు అందులో ఏర్పాటు చేశాడు. నియమితమైన రోజులలో ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కో రోజు వెళ్తూ ఉండేవాడు. మణులు, ఆభరణాలు ఏదైనా కానీ ఒక భార్యకు ఏది ఇస్తే మిగిలిన వారికి అటువంటిదే ఇచ్చేవాడు. అలా అందర్నీ సమాన భావంతో చూస్తూ కొన్నాళ్ళు గడిపాడు. అయితే సంతానం లేదన్న చింత అతని నుంచి దూరం కాలేకపోయింది. ఇలా ఉండగా ఒకరోజు మంత్రసిద్ధుడు అనే యోగి వచ్చి ఆ రాజు విచార కారణం తెలుసుకొని అతడితో ఒక హోమం చేయించి హోమ వశిష్టమైన ప్రసాదాన్ని భార్యలకు ఇవ్వమని చెప్పాడు. ఆ సిద్ధుని మంత్రసిద్ధి వల్ల ఆ పాయసం పుచ్చుకున్న కొద్ది కాలానికే ఆ 4 గర్భవతులై ఒకే రోజున 4 కొడుకుల్ని కన్నారు. ఒకరు కాదు, 4 సంతానంగా పొందిన ఆనందంలో వీరప్రతాపుడు షోడశ మహాదానాలు చేసి బ్రాహ్మణుల్ని సంతృప్తుల్ని చేసి వారికి వరుసగా విజయుడు, భానుడు, రాముడు, చంద్రుడు అని పిలుచుకోవటానికి వీలుగా పేర్లు పెట్టాడు. కానీ అందరికీ ఏకంగా విజయభాను రామచంద్రుడనే పేరు నిర్ణయించాడు. క్రమంగా వారు విద్యల్లో ఆరితేరి పెద్దవాళ్ళయ్యారు. విద్యాభ్యాస కాలంలో కూడా పుత్రులు 4 సమానంగా వారి తల్లులను చూసినట్లుగానే ఒకే దృష్టితో చూశాడు వీరప్రతాపుడు. వారి వివాహాలు జరిపించడం కోసము ఉత్తమ రాచకన్యల చిత్రపటాలు తెప్పించాలని నలువైపులా దూతల్ని పంపించాడు ఆ ప్రభువు. మొత్తం భూమండలం అంతా గాలించి అన్ని విధాల యోగ్యత కలిగిన 4 రాచకన్యల చిత్రపటాలు తెచ్చారు వారు. రాజు ఆ పటాలతో పెద్ద భార్య దగ్గరికి వెళ్ళి 4 చూపించి వారి గురించి వివరించి, వీరిలో నీ కుమారునికి భార్యగా ఎవరిని తగిన వారిని ఎంచుకుంటావు అని అడగ్గా ఆమె పద్మగంధి అనే రాచకన్య పటం చూపించింది. ఆ చిత్రపటం ఆమెకి ఇచ్చేసి రెండో భార్య దగ్గరికి 3 చిత్రపటాలతో వెళ్ళగా ఆమె తన భర్త పెద్ద భార్యకే విలువ ఇచ్చి
ఆమె కోరుకున్న దాన్నే కోడలుగా చేస్తున్నాడు కాబోలు అనుకొని పద్మిని కోరుకున్న పద్మగంధినే తన కొడుక్కి కోరింది. ఇక ఎంత చెప్పినా వినిపించుకోకపోయేసరికి ఏదో విధంగా పెద్ద భార్యకు నచ్చజెప్పి మత్స్యగంధి అనే పిల్లని ఆమెకు కోడలుగా ఒప్పించాడు. పద్మగంధి చిత్రపటంతో రెండవ భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు కోరిన పిల్ల అని ఆ పటం చూపించగా ఆమె ముఖం ముడుచుకుంది. అందుకు కారణము రాజు పెద్ద భార్య దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు పద్మగంధి చిత్రపటం తిరిగి సంపాదించడం కోసము ఆమె విద్య లేదని అబద్ధం ఆడటమే. అది ఒక గూఢాచారిణి ద్వారా తెలుసుకున్న రెండవ భార్య కమలిని తనకు పద్మగంధి అక్కర్లేదంది. ఈ విధంగా నలుగురు భార్యలు ఒకరు కోరిన పిల్లనే కావాలంటూ మిగిలిన వారిని తిరస్కరించసాగారు. మూడో భార్యకు ముదిని అయితే 4 చిత్రపటాలు తెప్పించారు కదా, మీకు నచ్చిన భార్యకు మంచిదాన్ని కొడలిగా చేసి మిగిలినవి మాకు చూపిస్తారా? అది కూడా తెచ్చి ఉంటే ఆ పిల్లనే నేను కోడలిగా చేసుకుని ఉండేదాన్ని కదా అనేసింది. ఎవ్వరి మనస్సును మార్చలేక విసిగిపోయిన వీరప్రతాపుడు, బ్రహ్మ సృష్టిలో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయా? మీరు సవతులు కావటం వలన ఒకరిపై ఒకరు అసూయపడుతున్నారు. ఈ వేధింపులన్నీ దేనికి? వివాహం చేసుకొని కాపురం చేయవలసినది మన పిల్లలు కనుక వారికి నచ్చిన వాళ్ళను వాళ్ళే ఎంచుకుంటారు అని ఆ అపార్థాలకు స్వస్తి పలికి 4 పుత్రుల్ని పిలిపించాడు. కుమారులారా, మీకు పెళ్ళిళ్ళు చేయాలని ఉత్తమ రాజపుత్రికులను అందరినీ ఎంపిక చేసి ధృవపరిచిన 4 కన్యల చిత్రపటాలు తెప్పించాను. మీ తల్లులు ఒకరు ఎవరిని కోరితే మిగిలిన వారు కూడా ఆ పిల్లనే కోడలుగా కావాలనుకుంటున్నారు. వాళ్ళని ఒప్పించడం నా తరం కావటం లేదు. మీ మనస్సులకు మీకు తెలుసు. ఇంతవరకు ఒకేలాంటివే అన్నీ సమకూర్చుతూ వచ్చాను. కానీ మనుషుల విషయంలో నేను సమానంగా తీసుకురాగల అవకాశం లేదు. అది ఆ బ్రహ్మకే సాధ్యం కాదు. స్త్రీలలో కొంచెమైనా తేడా లేకుండా ఒకేలా ఉంటారా? అందువల్ల నేను మీ వివాహాలు చేయలేను. మీకు కావలసిన ధనము గుర్రాలు ఏర్పాటు చేస్తాను. మీరు దేశాటనం చేసి మీకు నచ్చిన కన్యను మీరే వివాహమాడి తిరిగి రండి అన్నాడు. ఆ మాటలకి వాళ్ళు 4 సంతోషించారు. తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లుల అనుమతి తీసుకుని కావలసినంత ధనము అవసరమైన వాహనము ఏర్పాటు చేసుకుని ఒక శుభముహూర్తాన దేశాటనానికి బయలుదేరారు. ఒక సంకేత ప్రదేశం దగ్గర 4 విడిపోయి ఏడాదికొకసారి తిరిగి అక్కడే కలుసుకుందామని నిర్ణయించుకొని 4 దిక్కులకు సాగిపోయారు. కాశీ మజిలీ కథలు 39వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.